వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలపై మాధురి స్పందించారు. కేవలం దువ్వాడ వాణి అనే పేరుతోనే వైసీపీలో చేరానని, ఇప్పుడు ఆయనెవరో తెలియడం లేదని విమర్శించారు. తన స్వార్థం కోసమే వాణి తనను దూషించిందని, తన వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీసిందని, ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అన్నారు. అలాంటి సమయంలో దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచాడని, దువ్వాడ శ్రీను తన స్నేహితుడిలా కేర్ టేకర్లా ఉండేవాడని చెప్పింది మాధురి. ప్రస్తుతం దువ్వాడ శ్రీను తాను కలిసే ఉన్నారని స్పష్టం చేశారు. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు.